ముందు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అంటే మాకు రెసిడెన్షియల్ కమర్షియల్ తేడా తెలియదు ఇంతకు ముందు పిన్నట్లు తీసుకొని స్టార్ట్ చేశాక మున్సిపాలిటీ వాళ్ళు లేదు ఇది మీరు కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నారు కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని విత్ పెనాల్టీ బ్యాక్ డాక్స్ తో తీసుకున్నారండి వాళ్ళు. అది ఏ ఇయర్ సరిగ్గా గుర్తు లేదు, తీసుకున్నారు వాళ్ళు. మేము పే చేసాం. ఆన్లైన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మేము కమర్షియల్ పే చేస్తున్నాము. వాళ్ళు కూడా పెనాల్టీతో సహా తీసుకున్నారు. మెయింటెనెన్స్ కూడా కమర్షియల్ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇన్మేట్స్ వాళ్ళ రెసిడెన్స్ మొత్తం మెయింటెనెన్స్ అసోసియేషన్ రెసిడెన్షియల్ గా కూడా వాళ్ళు కూడా కమర్షియల్ ఇస్తున్నారు. ఏదో కంజెషన్ అవుతుంది అని చెప్పన్నారు. ఇది 100 feet రోడ్ అండి. 100 feet రోడ్ లో ఏ రకమైన కంజెషన్ లేకుండా వీళ్ళ వ్యాపారం జరిగేది ఓన్లీ ఈవినింగ్ 5 to 9 మాత్రమే. ఆ టైంలో ఈ అమ్మాయి 2 మనుషులను పెట్టి పార్కింగ్ అద్దం గిద్దం పెట్టకుండా అది కూడా మేము కేర్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడ కంజెషన్ ఉంటుందండి? లేను ఎప్పుడో ఒక పాత ఫోటోలు తీసి పెట్టేసి ఇదంతా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాలుగా మమ్మల్ని చేస్తే ఎక్కడ పోయి బ్రతకాలి, ఎవరు పోయి చెప్పుకోవాలండి మేము? మళ్ళీ ఇవాళ ప్రపంచం మొత్తం ఇవే షాపులు ఉన్నాయండి, ఇట్లాంటివే ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కట్టింది కదా. అవును, కమర్షియల్ ట్యాక్స్ కట్టినప్పుడు మున్సిపల్ వాళ్ళకి ఏదర్ కమర్షియల్ ట్యాక్స్ తీసుకోకూడదు. రెండోది మేము ఒక కూరగాయల షాప్ నడుపుతున్నాం 2.5 years నుంచి. అంటే 5 years నుంచి కూడా ఇది షాప్ ఉంది. అంతకుముందు గ్రాసరీ షాప్ ఉండేది. దాని తర్వాత ఇప్పుడు వెజిటబుల్ షాప్ నడుపుతున్నాము. వెజిటబుల్ షాప్ కూడా ఇన్మేట్స్తో లోపల ఉండేటటువంటి రెసిడెంట్స్ అందరితో కూడా మేము పర్మిషన్ తీసుకొని నడుపుతున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకు మేము కమర్షియల్ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత మున్సిపల్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కమర్షియల్ లెవెల్గానే తీసుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కమర్షియల్ బిల్గానే మేము కడుతున్నాము. కట్టిన తర్వాత ఈరోజు ఇందుట్లో ఉండే ఒక టెనెంట్ మీడియా మాఫియా గాడు, వాడు విజయ భాస్కర్ అనేటోడు ఒకడు, ఆంధ్రప్రభ విజయ భాస్కర్, ఆంధ్రజ్యోతి భాస్కర్, ఈ ఇద్దరు టెనెంటే. మళ్ళీ వాళ్ళు ఓనర్స్ కాదు. ఆంధ్రప్రభ అతను రామరెడ్డి గారిని ఒక ఫ్లాట్ అడిగాడట. రామరెడ్డి గారు లేకపోతే ఫ్రీగా అడిగాడో మరి దేనికి అడిగాడో వాడు ఆ కక్షతోటి మొత్తం ఇవన్నీ రెసిడెన్షియల్ కమర్షియల్ కాదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీసు ఎలాంటి నోటీసు మాకు ఇవ్వలేదు. ఒక రామరెడ్డి గారికి ఇచ్చారట, అది మా వరకు కమ్యూనికేట్ కాలేదు. నోటీస్ ఇచ్చేసి మాకు ఎలాంటి నోటీస్ లేకుండా అకస్మాత్తుగా వచ్చి దీన్ని కూలగొట్టిపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టారా, జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారా, హైడ్రా రంగనాథ్ గారు కూలగొట్టారా మాకు ఇప్పటికీ తెలియట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళని వెళ్ళి అడిగితే మేము దీంట్లో ఇన్వాల్వ్ కామండి అన్నారు. ఈరోజు చూస్తే జిహెచ్ఎంసీ బండి ఉంది. రంగనాథ్ గారికి దీంట్లో అర్హతనే లేదు. నిజంగా చెప్తుంటే రంగనాథ్ గారు ఈ విషయాల్లో ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు 2024 జూలై తర్వాత ఉన్నవే అని. మరి ఇది మా 2016ది. మరి 16 దాన్ని ఎట్లా కూలగొట్టారు, ఏ హక్కుతో కూలగొట్టారు, ఇవాళ మాకు జరిగినటువంటి డ్యామేజ్ ఏంటో చెప్పండి. ఈ అమ్మాయి అండి మొన్ననే ఒక 1 month కింద భర్త చనిపోయాడు. ఒక అమ్మాయి తన సొంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తన శక్తి నిరూపించుకోవడానికి ఒక కూరగాయల షాప్ పెట్టుకుంటే కూరగాయలను కూలగొట్టే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అండి ఇది? ఆడవాళ్ళని ఏడిపించే ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పండి మీరు మాకు. రంగనాథ్ గారు మీకు మీ పదవిలో లేని దాన్ని ఎందుకు జైలు పెట్టి మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నారో చెప్పండి. మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ తీసుకోవడానికి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉందంట. మేము అడిగాము, పోనీ ఒకటి కమర్షియల్గా కన్వర్ట్ చేసుకోవడానికి మాకు ఒక ప్రొసీజర్ ఏదైనా చెప్పండి అని అంటే కమర్షియల్ ప్రొసీజర్ అట్లాంటిది ఏమీ లేదు, పోయి హెచ్ఎండిఏలో అడగండి అంటారు. ఎంత బాధ్యతారహితమైన స్టేట్మెంట్ అండి. రంగనాథ్ గారిని అడిగాను, హైదరాబాద్లో ఉన్న 1.25 లక్ష షాప్స్ అన్నీ ఈ రూపకంగానే ఉన్నాయండి, అదొకటి కాదు, మరి అందరినీ కూలగొట్టండి అంటే ఎక్కడో ఒక చోట మొదలు పెడతాం మేడం అంటాడు. ఒక ఆఫీసర్ అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటనా అండి ఇది? ఇప్పుడు ముందు ఇక్కడే మొదలు పెడతామన్న తర్వాత రేపటి నుంచి మొత్తం గులగొడతారా అండి వీళ్ళు? ఇది న్యాయమా, సమన్యాయమా? ఈ సమాజంలో సమన్యాయం అంటే ఇదేనా చెప్పండి. నువ్వు ఒకవేళ ఇంతమంది ఉన్నప్పుడు ఒక పాలసీ చేసి ఈ పాలసీ ప్రకారం మేము పోతున్నామని ప్రజలకు చెప్పి ఉండవు కొడుకులకు మీరు లొంగిపోయి చేస్తారా అండి పనులు? ఇదే న్యాయమా? న్యాయం అంటున్నారు కదా.
మరి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఒకరు మాట్లాడండి అమ్మా, నిమిషం ఆగండి. మా దగ్గరకు వచ్చి ఎవరైనా వచ్చి ప్లీజ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ కమర్షియల్ అని మమ్మల్ని అడిగితే మేము కూడా బీయింగ్ ద ఫస్ట్ పీపుల్ టు కన్వర్ట్ ఇంటూ కమర్షియల్. అవునా కదండి? మాకు 2016లో మాకు కొన్నప్పుడు మా దగ్గర కమర్షియల్ రెసిడెన్స్ ఏమీ తెలియదు. మేము షట్టర్స్ ఉన్నాయంటే కొన్నాం. ఎప్పుడైనా మాకు వచ్చి మేడం కన్వర్టెడ్ ఇంటూ కమర్షియల్ అని మాకు ఒక నోటీస్ పెడితే షో ద వే హౌ టు కన్వర్ట్ ఇంటూ కమర్షియల్. వి ఆర్ ఇగ్నోరెంట్ పీపుల్, హౌ విల్ వి నో? లేదు, సీజ్ చేయండి. యు జస్ట్ గివ్ us an option. క్లోజ్ చేసి మేడం కమర్షియల్ కన్వర్ట్ చేసి మేము కట్టడానికి రెడీ ఉన్నాం కదండి. షీఈ్ మై మదర్ అండి, షీఈ్ అ విడో. హర్ షాప్ అది తనకి, దట్ ఈస్ అ లైవ్లీహుడ్ ఫర్ హర్. వాట్ ఇస్ ద యూజ్? మీరు ఎంతలో పర్చేజ్ చేస్తారు మేడం? బిల్డర్ మీకు ఎంతలో అవన్నీ ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్ కానీ 2016లో కొన్నాము. అప్పుడు మేము షాప్స్ అవైలబుల్ అంటే కొన్నాము. వీఆర్ ద ఆర్డినరీ పీపుల్. మా ప్లేస్ లో మీరున్నా అదే చేశారు కదండి, అవునా కదా? యా, మీ ఫస్ట్ అండి మాకు ఒక 1 year నుంచి మాకు టెనెంట్స్ లేరు. బికాస్ ఆఫ్ దట్ గ్రేట్ పర్సన్ మాకు ఒక టెనెంట్ వస్తే వాళ్ళని వెళ్ళగొట్టారు. We obliged to them. We said okay and we kept it vacant. Just 2 months అయిందండి. 2 months she requested us, మేడం పెట్టుకుంటానంటే 2 months అయింది. మా మదర్ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇవాళ వచ్చి మాకు ఏమీ నోటీస్ లేదు. ఇవాళ పొద్దున్న 11:30కి పీపుల్ ఆర్ కమింగ్ అంటే వీ కేమ్ రన్నింగ్. అంతవరకు ఊరుకున్నాం. ఒక ఛాన్స్ అండి, ఒక ఛాన్స్ ఇవ్వండి మాకు. క్లోజ్ చేసుకోండి చేసి ఒక 2 months ఇచ్చి మేడం కన్వర్ట్ చేయకుండా మేము అరోగెంట్ ఉండి అరోగెంట్ ఉంటే అప్పుడు మీరు వచ్చి కన్వర్ట్. మేము వద్దన్నమ్మా, we don't want to convert into commercial. Show us a way. You ask us to go to municipality. We don't know whom to approach them. ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తామండి. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్, బట్ హూ ఇస్ దేర్ టు అడ్రస్ us? ఒక 1 year వరకు ఎవరు, నో వన్ విల్ ఆన్సర్ టు us. బట్ ఒక చిన్న మనిషి, ఒక మనిషి టెనెంట్ ఆంధ్రప్రభ విలేకరి టెనెంట్, ఆంధ్రప్రభ విలేకరి బ్లాక్మెయిలర్. ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు? అపార్ట్మెంట్ ఇవ్వలేదని అతను ఇప్పుడు మేము మాట్లాడబోతే పారిపోతున్నాడు టెనెంట్. అంటే ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు మేడం? అతను రామ్ రెడ్డిని బ్లాక్మెయిల్ ఏమని బ్లాక్మెయిల్ చేస్తారు? ఆయన డూప్లెక్స్ కింద మార్చుకుంటాడంటే ఆయనకి ఇవ్వాలట ఒక షట్టర్ ఇవ్వాలి. అందుకు ఇది మేము చెప్తున్న మాట కాదండి, దీంట్లో ఉన్న రెసిడెంట్స్ చెప్తున్న మాట, మేము చెప్తున్న మాట కదా. అందుకే అంటున్నాను నేను చాలా జాగ్రత్తగా, మా ముందు జరిగింది కాదు. రెసిడెంట్స్ లో ఉన్నటువంటి బాగా పాపులర్. నువ్వు మాట్లాడినా ఇగో ఈ అమ్మాయికి మేము రెంట్కి ఇచ్చామండి. 1 month క్రితమే భర్త చనిపోయాడు. ఉందండి 2.5 years బ్యాక్ మేము ఇది వేరే హౌస్ కోసం తీసుకున్న షటర్. ఇక్కడ యాక్చువల్గా మార్నింగ్ రాగా రెసిడెన్సే వెజిటబుల్ స్టోర్ పెట్టమని మా హస్బెండ్ని పదే నన్ను కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మాకు వెజిటబుల్ స్టోర్ కావాలి, ఇక్కడ ఏమీ లేదని. అప్పుడు మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాతనే ఇది వేరే హౌస్గా ఉన్నది స్టోర్కి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పార్క్ వచ్చే లోకల్ రెసిడెన్స్ను ఫస్ట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది కూడా వెజిటబుల్ స్టోర్ కావాలని మార్నింగ్ రాగా రెసిడెన్సే. ఈరోజు మళ్ళీ మార్నింగ్ రాగా రెసిడెన్స్లో ఉన్న ఒకరిద్దరు ఎంతమందో నాకు తెలీదు, టెనెంట్ అను కొంత మేబీ ఫ్యూ పీపుల్ కలిసి ఈ రోజున మళ్ళీ ఇదే మాకు ఈ వెజిటబుల్ అంటే ఇక్కడ షట్టర్స్ వద్దని చెప్పారు. అంటే మాకు అట్లీస్ట్ ముందుగా టైం ఇచ్చి ఏదో అందరికంటే ఎక్కువ మోస్ట్ ఎఫెక్టెడ్ నేనే. నేనేం చేయాలి చెప్పండి? 8,000 SFT స్టోరు ఈరోజు వెకేట్ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? మా హస్బెండ్ చనిపోయి జస్ట్ 3 months. టూ మెనీ ఛాలెంజెస్లో నేను ఉన్నాను. మళ్ళీ ఇది అన్నిటికంటే ఇదే మా మెయిన్ స్టోర్ కూడా. మాకు ఓయూ కాలనీలో ఇంకొక స్టోర్ ఉంది, కానీ మా లైవ్లీహుడ్ అంతా ఈవెన్ మా టీమ్ అంతా ఇప్పుడు నేను ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితి, అన్ని మా ఫార్మర్స్కి వెండర్స్కి నేను పేమెంట్స్ చేయలేని పరిస్థితి. నేనేం చేయాలి? 2.5 years నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఈరోజు వెకేట్ చేసి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? రెసిడెన్సీ అడిగారు ఫస్ట్ మాకు ఇక్కడ వెజిటబుల్ స్టోర్ కావాలని. లోకల్ రెసిడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ఎమ్యూనిటీ ఎంటైర్ అల్కాపురికే. ఇది ఓన్లీ ఈవినింగ్ స్టోర్, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫార్మర్స్ నుంచి ఫ్రెష్గా మేము ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేసిన వెజిటబుల్స్ మాకు ఈవినింగ్ వస్తాయి. ఇది ఓన్లీ 5 hours స్టోర్. న్యూసెన్స్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదని మాకు రెసిడెంట్స్ అందరూ చెప్తున్నారు కూడా. న్యూసెన్స్ లేదు హే బండి వల్ల అని చెప్పి ఈరోజు షట్టర్స్ ఎందుకు ఇలా చేశారో మాకు ఆన్సర్ ఏమన్నా చెప్పగలరా? నేను యాజ్ ఎ టెనెంట్గా అందరికంటే మోస్ట్ ఎఫెక్టెడ్ నేనేం చేయాలో చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాలి?
ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి, కూలగొట్టడం అంటే ఎక్కడో స్టార్ట్ చేయాలి. సో యూ స్టార్టెడ్ ఇయర్ నా, సో స్టార్ట్ చేయాలి మొత్తం చేయండి, స్టార్ట్ చేయండి. మరి అల్కాపూర్ మొత్తంలో ఏ బిల్డింగ్కు కమర్షియల్ పర్మిషన్ ఉందో ఒక్కటి చూపని చెప్పండి. అందరు కూడా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటున్నారు, దాని తర్వాత మున్సిపల్ దాని కన్వర్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే మున్సిపల్ కట్టుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు మీరు ఇవ్వకండి, మీరు గవర్నమెంట్ కదా అబ్బా, మీరే గవర్నమెంట్ కదా, మీరు గవర్నమెంట్గా మీరు ఇస్తారు, పర్మిషన్ లేకుంటుంది. ఓకే, వాళ్ళు ఇచ్చేది ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు, కింద సెటిల్ వేసినారు, మీరు ట్యాక్స్ తీసుకోకండి. మీరు ట్యాక్స్ తీసుకోండి. ఈ రోజు ఈ పరిస్థితి కాదు వాళ్ళకు. ఆమెకు భర్త చనిపోయినండి, షాప్ నడుపుకుంటుంది, వచ్చి ఈ రోజు వచ్చి హైడ్రా వచ్చింది ఒకటి వచ్చి తీసి వెళ్ళిపోతారా? స్టార్ట్ చేయ, ఇక్కడ కాదు మణికొండ వెళ్దాం మొత్తం, లేదంటే షేక్పేట వెళ్దాం పోయి ఆడ గులగొట్టు ఏదో ఒక్కటి చూపించు, కదా ఒక్క దగ్గర చూపించు. ఈవెన్ జూబ్లీస్ వెళ్దాం, ఒక 36 తప్ప ఎక్కడ ఒకసారి చూపించాలి పిల్లల్ని. హైడ్రా ఇక్కడ వరకు వచ్చిందా, ఓన్లీ ఈ 4 సైడ్ వరకు వచ్చిందా? ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి. మరి ఇక్కడ స్టార్ట్ చేసి కంటిన్యూ చేద్దాం. భయపడి మళ్ళీ ఎందుకు 4 ఇంచుకొని వెళ్ళిపోయావు? దిస్ ఇస్ రైట్, ఇది కరెక్టేనా? అంటే ఏం లేదండి ఇగో ఎవడో ఒక్కడు బ్లాక్మెయిల్ చేయాలి. ఇక్కడ మనందరూ తెలుసు ఎప్పుడూ తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులు ఎందుకు జరుగుతాయండి? గవర్నమెంట్ వల్ల జరుగుతాయి. గవర్నమెంట్ నీకు ఇవ్వకపోతే ఎందుకు చేస్తారండి వీళ్ళు? ఎందుకు చేస్తారు? పర్మిషన్ చెప్పాలి, నువ్వు ఇది కట్టినావు, ఇది కమర్షియల్ పెట్టినావు, ఇప్పుడు కింద సెటిల్ వేయొద్దు అని చెప్పాలి. అప్పుడే లేదు వేసినాడు, మరి ట్యాక్స్ తీసుకుంటావు నువ్వు, ఎలక్ట్రిసిటీ నువ్వు ట్యాక్స్ దాన్ని కమర్షియల్ తీసుకుంటావు, తీసుకొని లాస్ట్లో ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు కూల కొడతానంటే తీసేస్తానంటే వాళ్ళు ఎక్కడే పోవాలి, వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి, ఆమె ఎక్కడ పోవాలి? మరి ఇంత అన్యాయం ఏంటండి అసలు? ఆడ కొట్టండి పోయి, అక్కడే ఉన్న పర్మిషన్ చూపించండి. ఎన్ని కావాలంటే మేము చూపిస్తాం. వచ్చి మనం షేక్పేటకి వెళ్దాం, టోల్ చౌక్కి వెళ్దాం, ఎటన్ వెళ్దాం, శ్రీనార్ కాలనీ వెళ్దాం, ఎక్కడన్నా కమర్షియల్ పర్మిషన్స్ ఉన్నాయా? ఎక్కడ లేవు. ఇక అల్కాపూర్లో నాకు తెలిసిన అంటే రెండు మూడు ఉండొచ్చు అంతే కమర్షియల్ పర్మిషన్ ఉన్నాయి. 2-3 కష్టంగా, మిగతా అన్ని కూడా రెసిడెన్షియల్ పర్మిషనే. గ్రౌండ్ ఫ్లోర్ అందరు కూడా కమర్షియల్ పెట్టుకున్నారు అందరూ. మరి అది పడగొట్టండి, లైన్ కట్టేట్టుకెళ్ళి. అది మేడం వీళ్ళు ఇచ్చిందే, గవర్నమెంట్ ఇచ్చిందే. ఒక్కటి ఆపితే ఎవరు కట్టరు. అసలు హైడ్రా కిందకి వస్తుంది, అక్కడ మాత్రం ఇదేమైనా ఎఫ్టీఎలా బఫర్ జోనా? సరే, మీరు చేసేది మీరు నిజాయితీగా చేస్తున్నారంటే ఇక్కడ స్టార్ట్ చేసేయండి, బండి తీసుకోకండి, కంటిన్యూ చేయండి. ఇక్కడే కంటిన్యూ చేయండి, మేమంతా వస్తాం, కంటిన్యూ చేద్దాం. ఈ నుంచి అట్లే పోవాలి, మొత్తం పోలే. ఇక్కడ నుంచి టోల్ చౌక్ పోవాలి, షేక్పేట పోవాలి, చార్మినార్ దాకా పోవాలి. మరి పోతాడా? జూబిల్స్ పోగలుగుతాడా? పోలేడు. ఎవడో దొరికిండు 5 సెటలు కొట్టాలి, ఎవడో కంప్లైంట్ చేసిన ఒకడు ఆడ పెద్ద నీతి మంత్రులు ఉన్నాడు. కంప్లైంట్ మొత్తం చూడండి సార్, మీరు గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్ చేసేటోడు 2-3 ఉంటారో ఫస్ట్ వాడు నీతి మంత్రి కమ్మని చెప్పండి. వాడు నీతి అయిన పనులు చేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ఇతను ఈ అబ్బాయిని వదిలిపెట్టు, ఇదే కాదు ఎక్కడైనా సరే. వెంకటేశ్వర కాలనీ ఉంది ఒకటి, ఇక్కడ అక్కడ పోయి చూడండి మీరు. ఎవడైతే కంప్లైంట్ ఇస్తున్నాడో ఎన్ని ఫ్లాట్లు, ఎన్ని ఫ్లోర్లు కట్టిండు, ఎన్ని గజాల్లో కట్టిండు, పోయి చూడండి. పోయి ఆడిపోయి తను మాత్రం ఎవడో వస్తుంటే ఈయన పట్టించినా వాడిని బట్టి చెప్తాడు. ముందు నీవేం చేసి చూసుకోవాలి చెప్పి వెంకటేశ్వర కాలనీలో వస్తారు, వాళ్ళు ఇస్తారు. ఇగో ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఆయనే రాస్తుండే ఒకటి, మళ్ళీ దాంట్లో గండపేట న్యూస్లో ఒకటి రాస్తున్నాడు. బట్ వాడు ఆయన సపోర్టర్, ఆ బిల్డర్ 250 గజాలు 6 ఫ్లోర్ కట్టిండు. అవి 2 బ్లాక్లు ఎక్కువపోయిండు. 250 3 ఫ్లోర్ రాదు వాళ్ళకంతా సపోర్ట్.